సారు మనోహర్ని ఎందుకు పిలిచారు మిస్సమ్మా? ఏమో చూద్దాం పదా. అమర్, ఏంటి పిలిచావు? నువ్వు పైన ఏం చేస్తున్నావు? అది నేను సింగార్కి ఏం కావాలో అడగడానికి వెళ్ళాను, అంతే అమర్. మీరు నా రూమ్లోకి కూడా వచ్చారు కదా ఆంటీ. నన్ను క్వశ్చన్స్ అడిగారు కదా. ఏం క్వశ్చన్స్ అడిగింది అంజు? అది డాడ్ తన చదువు గురించి, హోంవర్క్ గురించి అడుగుతుందండి. అంతే కదా మనోహరి? అవును. కాదు మిస్ అమ్మా, మనోహరి ఆంటీ నన్ను వేరే ప్రశ్నలు అడిగింది. అంజు జన్మ రహస్యం గురించి మనోహరి ఆరా తీసిందని తెలిస్తే అమరేంద్రకి అనుమానం వస్తుందేమో. అంజు తల్లి మనోహరి అని, మనోహరి రణవీర్ భార్య అని అమరేంద్రకి తెలిసిపోతుందేమో. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజు పాప. మనోహర్ గారిని ఎందుకు పిలిచారు సార్? మనోహరి, లాల్ సింగ్, నమ్రత ఇక్కడికి ఎందుకు వచ్చారో నీకు తెలుసు కదా? ఏదో ఫంక్షన్కి పిలవడానికి వచ్చారని చెప్పావు. అవును, కాశ్మీర్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేయబోతున్నారు. ఆ ఫంక్షన్కి మనతో పాటు ఇక్కడున్న మన కొలీగ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరం కలిసి ఇంట్లో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఫంక్షన్ ఏర్పాట్లు నువ్వే చూడాలి మనోహరి. మనోహరిని డైవర్ట్ చేయడానికి ఇదే మంచి టైం. ఎలాగైనా మనోహరిని ఫంక్షన్లో ఇరికించాలి. అదేంటి అమర్, ఈ ఇంట్లో జరిగే గెట్ టుగెదర్ చూసుకోవాల్సింది భాగి కదా. తనను చూడమని చెప్తున్నావు? అది ఇలాంటి ఫంక్షన్స్ చేయడంలో మనోహరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నయ్య గారు. అందుకే ఆయన మనోహరిని మేనేజ్ చేయమంటున్నారు. అవును సార్, మిస్ అమ్మలేని 5 ఏళ్ళు మనోహర్ గారే ఈ ఇంటిని మేనేజ్ చేశారు. చెప్పండి మనోహర్ గారు, మన గురించి మనం చెప్పుకోకపోతే ఎలా? అవును సింగ్ గారు, అందుకే అమర్కి నా మీద అంత నమ్మకం. ఫంక్షన్ బాగా చేయాలి మనోహరి. నీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయి. చాలా రోజుల తర్వాత మన ఇంట్లో జరుగుతున్న ఈవెంట్ ఇది. మీరు మళ్ళీ చెప్పాలా అండి? మనోహరికి ఇలాంటి ఈవెంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. అన్నీ మర్చిపోయి ఈవెంట్లో మునిగిపోయింది, అంతే కదా మనోహరి? మనోహర్ని మళ్ళీ బక్రాన్ చేయటానికి బాగి ఏదో చేయబోతుంది. షూర్, ఈవెంట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే. ఎవ్వరికి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ మనోహరి. ఈవెంట్ చేయడానికి ఒప్పుకున్నందుకు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మనోహరి. ఈవెంట్ బాగా చేసి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టే. అవునండి, ఇది మీకు మంచి అవకాశం. సార్ దగ్గర మీరేంటో ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మనోహరి ఆంటీ. థ్యాంక్స్ అంజు. నీకిప్పుడు ఈ ఈవెంట్లు ఇవన్నీ అవసరమా మనోహరి? చెయ్యనని చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నావు? చెయ్యను అంటే అమర్ హర్ట్ అవుతాడు, బాగా చేస్తే ఇంప్రెస్ అవుతాడు. బాగి చెప్పినట్టు అమర్ దగ్గర నాకు మార్కులు పడతాయి. ఏదైనా తేడా జరిగితే తిట్లు చీవాట్లు కూడా పడతాయి. అలా జరగకుండా చూసుకుంటాను. ఈ అవకాశాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. ఈ అవకాశాన్ని బాగి ఏ రకంగా వాడుకోబోతుందో. ఏంట్లాయరు మనోహరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? తను అమరేంద్ర నిఘా నీడలో ఉంది కదా సార్.
అయినా ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే సార్. ఇన్ని రోజులుగా ఇంట్లో ఉంటూ అమరేంద్రకు చిన్న అనుమానం రాకుండా మేనేజ్ చేస్తోంది. అది మనోహరి గొప్పతనం కాదు, అమరేంద్ర మంచితనం. ఎవరికంట పడకుండా దాక్కునే తీవ్రవాదులు సైతం పసిగట్టే అమరేంద్ర తన ఇంట్లోనే ఉన్న శత్రువుని గుర్తించలేడనుకుంటున్నావా? మరి ఇన్నాళ్లుగా మనోహరిని ఎందుకు పట్టుకోలేదు సార్? చనిపోయిన అరుంధతి వల్ల. అరుంధతి ఫ్రెండ్ అవటం వల్ల మనోహరికి కలిసి వచ్చింది. అమరేంద్రకు అరుంధతిపై ఉన్న ప్రేమ మనోహరిపై నమ్మకంగా మారి తనని కాపాడుతుంది. మరి ఆ నమ్మకం బద్దలైన రోజు పరిస్థితి ఏంటి సార్? అది మన ఊహకు కూడా అందుదలాయరు. అమరేంద్ర మన ఊహకు మించి దాడి చేస్తాడు. డోర్ ఓపెన్ చేసి ఉందేంటి లాయరు? ఎవరొచ్చుంటారు? ఆ, మనోహరి వచ్చిందేమో సార్. ఈ కొత్త ఇంటి గురించి మీకు నాకు ఆవిడికి మాత్రమే తెలుసు కదా. హ్మ్. ఆగు రణ్వీర్. భయపడకు, నేను నిన్ను చంపడానికి రాలేదు. మరెందుకు వచ్చినట్టు? ఈ చోటు నీకెలా తెలుసు? నీ ప్రతి మూమెంట్ నాకు తెలుస్తుంది రణ్వీర్. రణవీర్ గారు ఇప్పుడు బెయిల్లో ఉన్నారు సార్. ఆయన్నేమైనా చేస్తే మీరు కోర్టు మార్షల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ, తననేమైనా చెయ్యాలి అనుకుంటే ఈ జైలు బెయిలు కోర్టులు సార్ని ఏమి చేయలేవు లాయర్. రణవీర్ గారు, మీ గురించి సారుకు అంతా తెలుసు. సారుని చంపబోయింది మీరే అని మొన్న హోలీ రోజు అంజు పాపను మీరు కిడ్నాప్ చేయాలి అనుకున్నారనేది కూడా సారుకు తెలుసు.